హలో ఫ్రెండ్స్, వందలేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ మాడుగుల హల్వా ఒక్కసారి తింటే జీవితంలో దీని రుచి మర్చిపోలేరు. అంతటి ఫేమస్ హల్వాను ఇంట్లోనే అదే ఒరిజినల్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈరోజు చాలా సింపుల్గా చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి బాగా కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా ముద్దలా చేసుకోవాలి. వాటర్ను కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ ముద్దని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ముద్దని చిన్న బాల్స్ కింద చిన్న ముద్దల కింద చేసి ఒక పక్కన పెట్టుకోండి. ముద్దలు సైజ్ అనేది ఏం లేదండి, చిన్న విడివిడిగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ముద్ద అనేది మనకి బాగా నానితేనే ఆ పాలు అనేవి వస్తాయండి. కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసి బాగా నాననివ్వాలి. 1 గంట సేపు అయినా సరే నాననివ్వాలి. 1 గంట తర్వాత తీసి చూస్తే మనకి ముద్దలా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దాన్ని బాగా సాఫ్ట్గా నీళ్ళలో కలిసే వరకు బాగా కలిపి వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకోండి. మళ్ళీ 1 గంట తర్వాత తీసి చూస్తే మనకి పిండి వాటర్ అనేది పైకి తేలి ఉంటుంది. దాన్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక పెనంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బాదం, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు పంచదార వేసి బాగా కరగనివ్వాలి. వాటర్ ఏది పోయక్కర్లేదండి, దానంతా అదే కరిగి మంచి క్యారమెల్ వస్తుంది. క్యారమెల్ అయిన తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. దానికి 1 కప్ వాటర్ వేసి బాగా పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. బుడగలు వస్తుంటాయి కదండి, అలా వచ్చే వరకు కలిపి అందులోనే ముందుగా మనం తీసి పెట్టుకున్న గోధుమ పాలు వేసి బాగా కలుపుకోండి. మిశ్రమాన్ని హైలో పెట్టొద్దండి, స్టవ్ తొందరగా దగ్గర పడిపోతుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా క్యారమెల్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోండి. మనకి బాగా కలిపితే కలర్ అనేది బాగా తెలుస్తుంది. మనకి అచ్చం మాడుగుల హల్వా కలర్ ఎట్లా ఉంటుంది అలాగా కలుపుతూ అందులో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు దగ్గర పడుతుందండి. మనకి నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి మాత్రం స్కిప్ చేయొద్దు, డెఫినెట్గా నెయ్యి ఉండాలి. ఇందులో నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి. మనకి నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగ పెనాన్ నుంచి అది సపరేట్ అయిపోతుందండి హల్వా. అప్పుడు బాగా కలిపి అందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే పక్క నుంచి ఆయిల్ మనకి నెయ్యి అనేది వస్తుంది. ఇప్పుడు అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత మీరు చూస్తున్నారు కదండి, కలుపుతుంటేనే పక్క నుంచి నెయ్యి వస్తుంది. అలాగ ఆయిల్ మనకి తేలేంత వరకు కలుపుకోవాలి. మీరు నెయ్యి అనేది స్కిప్ చేయొద్దండి, వేస్తూనే ఉండండి. మీరు నెయ్యి వేసే కొద్దీ అది హల్వా అనేది మనకి టెక్స్చర్ బాగా వస్తుంది. హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం బౌల్ అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాను అందులో బాక్స్లో వేసి మొత్తం స్పాచులాతో మొత్తం సెట్ చేసుకోండి, స్ప్రెడ్ చేసుకోండి ఈక్వల్గా. చూసారా ఎంత కలర్ ఎంత బ్రైట్గా భలే ఉంది కదండి. ఇప్పుడు అందులోనే గార్నిష్ కోసం కట్ చేసుకున్న బాదం వేసి గార్నిష్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. చాలా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనబడుతుందండి. మన కలర్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది. మళ్ళీ ఒకసారి స్పాచులాతో బాగా నొక్కి పెడితే అవి ఊడకుండా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారి పెట్టుకోవాలి. దాన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. అంతేనండి, మాడుగుల హల్వా మనకి రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఈ వెరైటీ అండ్ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.